ఇంట్లో శనగలు ఉన్నాయా? అయితే 15 నిమిషాల్లో కరకరలాడే వడలు తయారు చేసేసుకోవచ్చండి. పొద్దున్నే నానబెట్టేసుకున్నారంటే మధ్యాహ్నం టీ టైంకి చక్కగా టీ పెట్టుకుని ఈ కరకరలాడే శనగల వడలు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా శనగలతో వడలు చేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాత్రి అంతా నానబెట్టుకుని తీసుకోండి. ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేయాలనుకుంటే కనుక పొద్దున్నే నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఖచ్చితంగా 6 గంటలు అయితే నానబెట్టుకుని తీసుకోవాలండి. ఇలా నానిన శనగల్లోంచి నీరంతా ఉంపేసి శనగలు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం వేసుకోండి. నేనైతే 5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కని వేసుకుంటున్నాను. 1 చెంచాడు జీలకర్ర వేసి అసలు నీళ్లు వేయకుండా ఇలా కొంచెం గరుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కంటే ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయండి, బాగుంటాయి. ఒకవేళ మిక్సీలో నలగట్లేదనుకుంటే కనుక 1 లేదా 2 చెంచాల నీళ్లు మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. పిండి పలచనైందంటే వడలు సరిగా రావండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మొత్తానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మొత్తం ఇవన్నీ కూడా కలిసే విధంగా కలిపేసుకోండి. ఎవరికైనా నచ్చితే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని చూడండి, మీడియం సైజ్ బాల్ లాగా తీసుకుని ఇలా రౌండ్గా చేసి మనం చేతితోటే ఒత్తేయచ్చండి వడల్లాగా. ఇలా ఒత్తేసుకుంటూ డైరెక్ట్గా నూనెలోకి వేసేసుకోవచ్చు ఒక్కొక్కటిను. ఇప్పుడు ఇలా పిండి తయారైపోయిన తర్వాత వడలు నూనెలోకి వేసుకుని వేయించుకుందాము. చూడండి, నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటున్నాను. వడలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మూగుడు పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఇలాగా ఆ నూనెకి సరిపడా వడల్ని మూకుట్లోకి వేసుకోండి. చక్కగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కన్నం పెట్టుకుని అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇందాక చూపించినట్లుగా డైరెక్ట్గా చేత్తో ఒత్తేసుకుని అలా అయినా వేసేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు, లేదంటే పునుగుల్లాగా అయినా కూడా వేసేసుకోవచ్చు. వడలన్నీ నూనెలో వేసేసిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. వేసిన వెంటనే కదిపేయకుండా కాస్త అది వేగి కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా బాగా వేగితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాయి అంటే చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. లోపల సాఫ్ట్గా ఉంటాయి, చక్కగా పైన కరకరలాడుతూ వస్తాయి. ఇందులో ఇంకా బియ్యపిండి, శనగపిండి ఇలా ఏ పిండి కలపాల్సిన అవసరం లేదు. ఉత్త శనగలతోటే ఈ వడలు తయారు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా 2 వైపులా వేగి మంచి రంగు వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అస్సలు నూనె పీల్చవండి, చాలా బాగుంటాయి. ఈ వర్షాకాలంలో చక్కగా ఇలా వేడివేడిగా వడలు వేసుకుని మంచి కారంగా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతేనండి, శనగలతో వడలు తయారైపోయాయి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.